కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో రోజు రోజుకు దొంగల బెడద ఎక్కువైపోతోంది. నిన్న మొన్నటి వరకు ఇళ్లకు కన్నాలు వేసి తాళాలు పగలగొట్టి నగలు డబ్బు పట్టుకెళ్తున్న దొంగలు నేడు అతి పవిత్రమైన ఆలయానికి కన్నం వేయాలని చూస్తున్నారు. శుక్రవారం రాత్రి బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని అబ్బరాజు వీధిలో వెలసి ఉన్న రామాలయంలో అర్ధరాత్రి సమయంలో ఇద్దరు దొంగలు చొరబడి ఆలయానికి ఉన్న తాళం కప్పను పగలగొట్టుతూ ఉండగా చుట్టుపక్కల గమనించిన స్థానికులు ఆలయం వద్దకు చేరుకుని దొంగలను పట్టుకునే లోపు ఒకరు దొరికి మరొకరు పలాయనం చిత్తగించినట్లు అక్కడి కాలనీ వాసులు చెప్తున్నారు. అయితే పట్టుబడిన దొంగ ఏమయ్యాడు అన్న విషయాలు స్పష్టంగా తెలియరాలేదు. అదే రోజున మరికొన్ని ఆలయాల్లో చోరీ జరిగినట్లుగా కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. బద్వేల్ మున్సిపాలిటీలో దొంగల బెడద నానాటికి పెరిగిపోతోందని, చోరీలకు కళ్ళెం వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. పట్టుకుని ఏం చేసినాడు? పట్టుకుని ఆ డబ్బులు పుట్టినాడు, మాది ఆడి వేసినాడు, కథ అది తీసుకొని వాడు ఈ పట్టుకొని వాడు వెళ్ళిపోయాడు. అంటే దొంగను పట్టుకున్నారా మీరు? వాడు పట్టుకుంటే మళ్ళీ వాడు ఎందుకు ఇడతారు వాడిని ఇడతబుద్దు కదా. అంటే దొంగలు ఎవరు వాళ్ళు? ఎవరైనా ఎవరైనా